వెల్కమ్ టు V9 న్యూస్. మహిళల పట్ల ఏమాత్రం గౌరవం లేని గాలి భానుప్రకాష్ ఎమ్మెల్యే పదవికి ఏమాత్రం అర్హుడు కాదు. మాజీ మంత్రి రోజాను ఆయన నోటికొచ్చినట్లు అవమానించడం ఆయన అహంకారానికి ప్రతీక అని వైసీపీ మహిళా నేతలు వెచ్చుకుపడ్డారు. పలు వైసీపీ మహిళా నేతలు మాట్లాడారు. ఆమె 2000 రూపాయలకి ఏ పన్నా చేసేది. మార్కెట్ లో ఉందా మాట? నాకేమో చెప్తారు. ఆమె 2000 రూపాయలకి ఏ పన్నా చేసేది. మార్కెట్ లో ఉందా మాట? నాకేమో చెప్తారు. ఆమె వ్యాంప్కి ఎక్కువ, హీరోయిన్ తక్కువ. దీనికి ఎక్కువ వ్యాంప్ క్యారెక్టర్కి ఎక్కువ. ఆమె వ్యాంప్కి ఎక్కువ, హీరోయిన్ తక్కువ. దీనికి ఎక్కువ వ్యాంప్ క్యారెక్టర్కి ఎక్కువ. చంద్రబాబు నాయుడు గారు, మీకు సూటిగా మేము ప్రశ్నిస్తా ఉన్నాము. మీ పార్టీ తాలూకు సిద్ధాంతం ఇదేనా? మీ పార్టీ తాలూకు విధానం ఇదేనా? మీరు మీ నాయకులకి నేర్పించినటువంటి నీతి ఇదేనా? నిన్న కాక మొన్న మహిళలపైన ఎవరైనా దాడులు చేసినా, అశ్లీలంగా బిహేవ్ చేసినా, అమానుషంగా సరే వారిపైన దాడులు చేస్తే రేపంటూ వారికి ఉండదు అని హెచ్చరించారు కదా. ఈరోజు మీ జిల్లా ముఖ్యమంత్రిగా ఉన్న మీ జిల్లా ఆడపడుచుకి నగిరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ గారు ఎంత అసభ్యకరమైనటువంటి పదజలాలతో దూషిస్తూ ఉన్నారు రోజమ్మని. ఎలా ఆమె పైన నిందలు వేస్తూ ఉన్నారు, ఆమె ఆత్మగౌరవం దెబ్బతినేలా ఎలా వ్యక్తిత్వ హననం చేస్తూ ఉన్నారో మీరు చూస్తూ ఉన్నారు కదా. మరి దీనిపైన మీరేం స్టాండ్ తీసుకోబోతున్నారు? మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? మీరు మాకు సమాధానం చెప్పవలసిన అవసరం లేదండి, ప్రజలకి సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారు. అంటే సినిమాల్లో నటించే వారెవ్వరు కూడా రాజకీయాలు చేయకూడదా? చేస్తే వారిపైన ఈ మాదిరిగానే మీరు దాడులు చేస్తూ నిందలు వేస్తారా? గతంలో కూడా రాజమండ్రి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బుచ్చే చౌదరి గారు ఎంత అసభ్యకరంగా మాట్లాడారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా డైమండ్ రాణి అంటూ హేళన చేశారో మీరు ఇవన్నీ సమర్థిస్తూ ఉన్నారా? అసలు వ్యక్తిగత హననం చేసే హక్కు మీకు ఎవరిచ్చారండి? ఈరోజు మీ నాయకులు చేసినటువంటి వ్యాఖ్యలు మీరు సమర్థిస్తారు. గాలి భానుప్రకాష్ అనే వ్యక్తి కనీసం ఇంగిత జ్ఞానం ఉండి మాట్లాడుతున్నారా అని నేను అడుగుతూ ఉన్నాను. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అతను. తెలుగుదేశం పార్టీ అధినేత అయిన చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వ్యక్తుల్ని తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది అని తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఒక మహిళగా రోజా గారు, ఒక ప్రజాప్రతినిధిగా, ఒక రాజకీయాల్లో ఉన్న మహిళగా ఆవిడ ఎన్నో సమస్యల మీద పోరాటం చేశారు. ముఖ్యంగా మహిళా సమస్యల మీద 25 సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఉన్నారు. అలాగే ఇప్పుడు కూడా ప్రభుత్వం తాలూకా తప్పుల్ని ప్రశ్నిస్తూ ఉండే పరిస్థితి. అంటే ఒక మహిళ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుందని, ఆమెకి వ్యక్తిత్వ హననం చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటారు అనేసి మీరు భ్రమపడి ఇలాంటి వ్యాఖ్యలు చేశారు అని అర్థమవుతూ ఉంది. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల మిమ్మల్ని ప్రజలు క్షమించరు అని తెలియజేస్తూ ఉన్నాను. తీసుకుంటే రోజా గారి మీద గతంలో కూడా చాలా వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన సంగతి మనందరము చూసాము. అలాగే ఈ రాష్ట్రానికి హోంమంత్రి ఒక మహిళ, అలాగే మహిళా కమిషన్ చైర్పర్సన్ కూడా ఉన్నారు. వాళ్ళైతే తెలుగుదేశం పార్టీలో ఉన్న మహిళలకి ఎవరైనా ఏమైనా అంటే సుమోటోగా కేసులు తీసేసుకుంటారు. మరి రోజా గారి మీద ఇంత దారుణమైన వ్యాఖ్యలు ఆ గాలి భానుప్రకాష్ అనే వ్యక్తి చేశాడు. హీరోయిన్ కి తక్కువ, వ్యాంప్ కి ఎక్కువ అంటూ 2000 రూపాయలు ఇస్తే ఏమైనా చేసేస్తారు అని చెప్తూ చాలా దిగజారిపోయి నీచమైన వ్యాఖ్యలు చేశారు కదా. దీని మీద సుమోటోగా అతని మీద కేసులు పెట్టాల్సిన అవసరం లేదా అని నేను అడుగుతూ ఉన్నాను. ఖచ్చితంగా గాలి భానుప్రకాష్ అనే వ్యక్తి రోజా గారికి క్షమాపణ నుంచి ఇప్పుడు లోకేష్, తర్వాత యథారాజ తదా ప్రజ అని వాళ్ళ ఎమ్మెల్యేలు, తర్వాత ఇంకా పనికి మాలినటువంటి వాళ్ళ సోషల్ మీడియా కార్యకర్తలు దరిద్రంగా ఆడవాళ్ల మీద పడి ఏడుస్తున్నారు. ఏంట్రా మీరంతా కూడా? ఇక అంతకంటే బతుకులేదా మీకు? ఆడవాళ్ళని తిడితేనే మీకు ఒక బతుక, మీకు డబ్బులు వస్తాయని ఇదే మీ పార్టీ? అంత దరిద్రంగా సంస్కారం లేకుండా తయారైపోయింది. మీ పార్టీ నాయకులకి ఆడవాళ్ళు లేరా ఇళ్లలో? మరి వాళ్ళంటేనే అంత ఏడు పేడ్చారు ఆ రోజు. ఈరోజు ఇక్కడ ఉన్నది ఆడవాళ్ళు కదా, వాళ్ళకి భర్తలు లేరా, పిల్లలు లేరా? వాళ్ళు బాధపడరా? ఎందుకు ఇంత హీనంగా మనిషి జాతిన మీరు? అసలు మనిషిగా పుట్టినవాడు సంస్కారంతో పెరగాల. మీ నాన్నగారు మాకు బాగా తెలుసు. మరి ముద్దుకృష్ణనాయుడు గారు ఆయన ఎప్పుడు కూడా ఆడవాళ్ళని కించపరచలా. ఆయన ఎప్పుడు సిద్ధాంతపరంగా అందరితో పోట్లాడేవారు, అన్ని పార్టీలతో కూడా. అంతే తప్ప ఎప్పుడు కూడా వ్యక్తిగతమైనటువంటి దూషణలకు ఆయన పాల్పడినట్టు నేను చూడలేదు. ఆయనకు అంత మంచి పేరు ఉంది. అలాంటి ఆయన కడుపును పుట్టినటువంటి నువ్వు భానుప్రకాష్ ఎందుకు ఇంత దరిద్రంగా తయారయ్యావు? నువ్వేంటి అసలు? మొన్నటిదాకా నీ చరిత్ర ఏంటయ్యా? ఎందుకు ఈ విధంగా? నీకు అక్కలాంటిది కదా రోజా అంటే.
అలాంటి ఆమె మీద అటువంటి పనికిమాలిన నిందలు వేస్తావా? వేస్తే లోకేష్ సంతోషిస్తాడనుకున్నావా? నీకేమైనా మినిస్టర్ ఇస్తాడనుకున్నావా? నువ్వు చేసే పనే ఏదో పని చేస్తా ఉన్నావు. నువ్వు చేసే అన్ని అక్రమ వ్యాపారాలు చేస్తున్నావు. మీ నాన్నకి నీతిమంతుడని పేరుంది. మరి ఆ రోజు ఆయన ఏమి సంపాదించుకోలే అక్రమంగా అన్యాయంగా. కానీ ఈరోజు నువ్వు తెగబడి సంపాదిస్తున్నావు కదా. ఇసుకేమిటి? అన్ని రకాల వ్యాపారాలు చేస్తా ఉన్నావు. మైన్స్ ఏంటి? ఇన్ని రకాలుగా అక్రమ వ్యాపారాలు చేస్తూ ఈ విధంగా దారుణంగా ప్రశ్నించినందుకేమో మరి మినిస్టర్గా చేసినటువంటి రోజా గారి మీద ఇష్టం వచ్చినట్టుగా వ్యక్తిగతమైనటువంటి నిందలు తప్పురా. అట్లాంటి పిచ్చి ఒక ఎక్స్ మినిస్టర్ గురించి మాట్లాడేది ఇలాగేనా మీరు? రోజా మాట్లాడుతా ఉంది. ఏం మాట్లాడుతుంది అసలు? అర్థం ఉందా పర్థం ఉందా అర్థం కావట్లే ఆమెకి. ఇక్కడంట కొండలంట తవ్వేశారంట. ఆమె 2000 రూపాయలకి ఏ పన్నా చేసేది. మార్కెట్ లో ఉందా మాట? నాకేమో చెప్తారు. ఇంకేమన్నారు? 2000కి ఏ పనన్నా చేస్తుంది అని చెప్పి మార్కెట్ లో టాకా? ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? అంటే సినిమా వాళ్ళంటే ఎందుకంత చులకన మీకు? మీ పార్టీ పెట్టింది ఎవరు? ఒక సినిమా నటుడే కదా. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఎక్కడి నుంచి వచ్చారు సార్? సినిమా నుంచి కాదా? ఇప్పుడు ఈ రోజున మీరు మావాడు మావాడు అంటూ కూటమిలో చేర్చుకుని నెత్తినెక్కించుకుని ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టిన పవన్ కళ్యాణ్ గారు, ఆయన సినీ లోక నుంచి వచ్చిన వ్యక్తి కాదా? అంటే మీకు పార్టీలు చేరడానికి సినీ నటులు పెట్టిన పార్టీ అయితే ఓకే, కూటమిలో కలుపుకోవడానికి సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళైతే ఓకే, కానీ మీకు ప్రశ్నించే వాళ్ళు మాత్రం సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళే ఉండకూడదు. అలా ఉంటే నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాం. ఎలా అంటే అలా కించపరుస్తూ వాళ్ళ వ్యక్తిగత హననం చేస్తూ వాళ్ళ మీద నిందలు వేసేస్తాం, బట్ట కాల్చి మీదేసేస్తాం. ఇదేనా మీ వైఖరి? మీరు ఇలా మాట్లాడడం ముమ్మాటికి తప్పే. మీరు ఈ రోజున ఒక మహిళా మంత్రిని కించపరుస్తూ మాట్లాడారు, ఎక్స్ మినిస్టర్ ని.